హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీగా మనం డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా పాలకు, తర్వాత కాజు, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటిని అన్నిటిని కూడా తీసుకుని ఓవర్ నైట్ అనేది నానపెట్టుకోవాలి. వాటిని అలా ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత బాదం అనేది కొద్దిగా పొట్టు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత వాటిని అన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవడమే. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని తర్వాత మనం ఒక బనానా తీసుకుని అది మిక్సీలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత పీనట్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత హనీ అనేది తీసుకోవాలి. హనీ కూడా ఒక 2 to 3 స్పూన్స్ అనేది వేసుకోవాలి. నేనైతే బాదం పొట్టు తీసుకుని పెట్టుకున్నది వేస్తున్నాను. పాలకు కూడా వేడి నీళ్ళలో వేసాను కదా, బ్యాక్టీరియా ఉంటే ఏదైనా కిల్ అవుతుంది, పచ్చివాసన పోతుంది అని పాలకుని 1 minute పాటు అలా వేసుకుని తీసేయటమే. అలా వేసి తీసిన తర్వాత అది మిక్సీ జార్లో వేసుకోవడమే. అలా మిక్సీ జార్లో స్పినాచ్ కూడా వేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పాలకూరలోను. అందుకనే పాలకు కూడా తీసుకున్నాను. కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవాలి. అలా హనీ యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడం ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే డైలీ ఇలా చేసుకుంటే హెల్దీ జ్యూస్ అని చెప్పాలి. ఇది ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇది ఇన్స్టంట్ బూస్టింగ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తాగటం వల్ల డైలీ కనుక మనం పరగడుపున తాగితే చాలా మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తాగితే చాలా మంచిది. ఇది ఎయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ జ్యూస్ తాగటం వల్ల. ఒక 2 to 3 months తాగితే కనుక రిజల్ట్ అనేది గ్యారంటీ మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. దాన్ని మనం మిక్సింగ్ బౌల్ నుంచి తీసిన తర్వాత మనం గ్లాసుల్లో సర్వ్ చేసుకోవటమే. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ విధంగా మనం హెల్దీ డ్రింక్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇస్తే కనుక బాగుంటుంది. సమ్మర్లో కాఫీలు టీలు కంటే ఇలా మనం హెల్దీ డ్రై ఫ్రూట్స్ స్మూతీ అనేది, మిల్క్ షేక్ అనేది తాగితే చాలా బెటరు, మంచిది కూడాను. నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుమారి కిచెన్ని లైక్ చేయండి. కుమారి కిచెన్ 368ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.